హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు బొబ్బర్లతో దోశ చేస్తున్నానండి. 1 కప్పు బొబ్బర్లకి 1/2 కప్పు రైస్ అండి. నేను 3 కప్స్ తీసుకున్నాను కాబట్టి 1.5 కప్ రైస్ తీసుకున్నానండి. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. 1 కప్పు బొబ్బర్లకి 1/2 కప్ రైస్ అండి. 1 స్పూన్ మెంతులు వేసుకోండి. 1/2 కప్ సగ్గుబియ్యం కూడా వేసుకోండి. తర్వాత ఒక 3 టైమ్స్ వాష్ చేసేసి నానబెట్టేసేయండి. ఇది 6 to 8 అవర్స్ నానాలండి. అలా నానితేనే మనకి చాలా బాగుంటాయండి. 6 to 8 అవర్స్ అయితే నానాలండి. నానిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి. చూడండి, ఒక 3 టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టేసేయండి. మూత పెట్టేసి నానబెట్టేసేయండి. 6 to 8 అవర్స్ అయితే కంపల్సరీ నానాలండి. అది నానిన తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మెత్తగా రావాలండి పిండి అనేది. మిక్సీ పట్టేసుకున్న తర్వాత కొంచెం అటుకులు కూడా 1/2 కప్ వేసుకోండి, సరిపోతుంది. 1/2 కప్ అటుకులు కూడా వేసుకోండి. మొత్తం ఒకసారి కలిపేసుకొని, మీ ఇష్టం అండి, ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, బయట కూడా పెట్టుకోవచ్చు. మార్నింగ్ మనం కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలపండి. కలిపిన తర్వాత స్టవ్ మీద పెనం పెట్టేసి దోశలాగా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మంచి హెల్దీ ఫుడ్ బొబ్బర్ల దోశ. చూపించిన విధంగా దోశలు వేసుకోండి. దాంట్లో కొంచెం ఆనియన్స్, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుంటే ఇంకా బాగుంటాయండి. అలా కూడా చేసుకోవచ్చు. మనం పల్లీ చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. చూడండి, ఇట్లా చిన్న చిన్న దోశలాగా వేసుకొని 2 సైడ్స్ కొంచెం వేగిన తర్వాత టర్న్ చేసుకోండి. ఆయిల్ 1 స్పూన్ వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత మళ్ళీ దాన్ని టర్న్ చేసుకోండి. అల్లం చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, చూస్తేనే నోరు ఊరిపోతుంది. చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.